సో సో ఈరోజు ఏం తెలుసుకుందాం అంటే మీరు మొన్న చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారా రోజు? చేసుకుంటున్నారా? ఓకే. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, సో మనం నెక్స్ట్ టాపిక్ మీరు టెక్స్ట్ బుక్లో చెప్పాను కదా చివరగా మీరు ప్రాబ్లమ్స్ చేయమని చెప్పి సంకలనం వ్యవకరణం చేశారా? అవి సంకలనం వ్యవకరణము చేశారా? మీ బుక్లో ఉండేవి చేశారా? ఓకే, చేశారా చేస్తున్నారా? సో చేశారు అంటే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్లో మీకు చెప్పేది ఫస్ట్లో చెప్పాను కదా, సో 11 నుంచి 20 వరకు ఎలా చేయాలి అని చెప్పి. సో 11 నుంచి 20 వరకు తెలుసుకున్నాము. అందరికీ వస్తుందా ఎలా చేయాలో ఏంటో తెలుస్తుందా మొత్తం? ఈ వైట్ బోర్డ్ సరిగ్గా వర్క్ అవటం లేదు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి? మల్టిప్లికేషన్ చెప్పండి. అంటే ఇక్కడ ఉంది కదా 63 ఇంటూ 85. ఇది చేశారా? 63 ఇంటూ 85. 63 ఇంటూ 85. చేశారా ఇవి? ఉన్నాయా మీ దాంట్లో? ఉన్నాయా అవి? ఇవి చేశారా చేయలేదా చెప్తే చెప్తా. దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది? సెకండ్ 636 ఇంటూ 75.
చేయలేదు కదా. సరే తెలుసుకుందాం ఇది ఈరోజు. 63 × 85 రైట్. ఎట్లా చేయాలి ఇది? ఎట్లా చేయాలి చెప్తారా నాకు? ఒకరు లేచి చెప్పండి. ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఫస్ట్ లైన్ లేయండి ఒకసారి, చివరిలో మీకు ఎడమ సైడ్ ఫస్ట్. ఇది ఎలా చెయ్యాలి? చెప్పు ఒకసారి. ఇక్కడ 5×15 అంటారా? ఓకే ఓకే. సో 15 పెట్టేసుకున్నామా? ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? 30 ఎక్కడ వచ్చింది 30 నీకు? మీ పక్కన లేయండి. ఇది ఎలా చేయాలి? ఇదా 24? ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? కాదు, మీ పక్కన లేయండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? చెప్పు ఒకసారి. ఎంత? 5 30. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్ ఏది కూడాలి? ఇది కాదు, ఇంకా రాలేదు మనకు. మీ పక్కన లేండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నాకు ఆన్సర్ చెప్పు చాలు. ఇక్కడ వచ్చి ఆన్సర్ చెప్పు. మీ పక్కన ఎంత ఆన్సర్? నెక్స్ట్ స్టెప్ 3×24 కాదు. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఇంకొక వెనకలు ఉండే వాళ్ళు ఏంటి? ఇక్కడ ఆన్సర్ ఎంత? ఇక్కడ ఆన్సర్ ఎంత చెప్పండి. మీ పక్కన ఎవరికి తెలుసు ఆన్సర్? ఇక్కడ ఇక్కడ ఏది ఆన్సర్? ఏది ఇక్కడ? ఓకే 48. ఇక్కడ ఏం చేయాలి? ఓకే 48 ఎంత? ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడెక్కడ కూడాలి? ఆన్సర్ చెప్పండి అంతా కంప్లీట్ చేసి.
చూద్దామా ఆన్సర్ కరెక్ట్ కాదు. కరెక్టేనా ఆన్సర్? 5,355 రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో ఉంది. 636 అంతేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి, మీకు చెప్పలేదు కదా 3 నెంబర్లు ఇచ్చి ఎలా చేయాలో. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 3 నెంబర్లు ఉండాలి, ఇక్కడ కూడా 3 నెంబర్లు ఉండాలి. అంటే మనం 3 నెంబర్లు అంటే ఎలా తెచ్చుకోవచ్చు? 3 నెంబర్లు ఇక్కడ 0, 7, 8 పెట్టుకోవచ్చా? అదే ఈ పక్క పెడితే ఏమవుతుంది? 0 780 అవుతుంది, అది రాంగ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకే, ఫస్ట్ జాగ్రత్తగా చూడండి అందరు కూడా. కొద్దిమంది చెప్పలేదు, కొద్దిమంది చెప్పారు. సో ఇక్కడ చూడండి, అందరు చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఈ స్టెప్ చేయాలి. ఇప్పుడు 6, 8 ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చారు కదా. ముందు మనము 2 నెంబర్లు ఇచ్చినప్పుడు ఏం చేసాము? 3 గీతలు వేసాము, అవునా? 2 గీతలు వేసాం. ఇక్కడ ఏం వేయాలంటే 3 గీతలు ఇలా వేయాలి. అంటే మనకు 3 ఇక్కడ 4 ఆన్సర్లు వస్తాయి అన్నట్టు. ఫస్ట్ ఏం చేయాలంటే 6, 8తో చేయాలి. ఓకేనా? ఓకేనా? తర్వాత ఏం చేయాలి? ఇది చేయాలి. ఓకే, తర్వాత ఎలా చేయాలో చెప్తా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే, స్టార్టింగ్ నుంచి చూడండి. ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ చూస్తున్నారు అందరూ? ఇలా నార్మల్గా ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ ఇది అన్నమాట, చివరి 2. తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఫస్ట్ మళ్ళీ క్రాష్ చేయాలి, క్రాష్ చేసి ప్లస్ చేయాలా, అంటే 2 6ల తర్వాత 3 5ల ఇలా చేయాలి. ఇది ఒక సెకండ్ స్టెప్ ఇక్కడ. ఓకేనా? థర్డ్ స్టెప్ ఏంటంటే 1 2 3 4 5 6. సో ఇలా క్రాష్ చేయాలి, ఇలా. ఓకే, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇలా చేయాలి 2, ఇలా క్రాష్ చేయాలి. ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4వది, ఇంకా చివరిది ఇలా చేయాలి. ఫస్ట్ 1 సైడ్ది, తర్వాత ఇక్కడ 2వ క్రాస్, తర్వాత 3వది 1 ఇక్కడ చేసి ఇక్కడ మనం గుణకారం చేస్తాం, ఇక్కడ గుణకారం చేస్తాం, ఇక్కడ గుణకారం చేస్తాం, మధ్యలో ప్లస్ చేసుకుంటాం. ఓకే, తర్వాత చివరి అంకెలు మనం గుణకారం చేయాలి. 1 గుణకారం చేసి 1 గుణకారం చేయాలి, మళ్ళీ ప్లస్ వస్తుంది. సో చివరిగా ఇది నార్మల్గా మీరు ముందు వాడిన మెథడే. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏం చేసాము చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇలా చేసాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ గుణకారం చేసామా, ఇక్కడ మళ్ళా ఇక్కడ గుణకారం చేసాం, ఇక్కడ గుణకారం చేసాం, ఈ మధ్యలో వచ్చినది ప్లస్ చేసాం, మళ్ళీ చివరిగా ఇది చేసాం.
సేమ్ ఇలాగే అనమాట. ఇది కూడా ఏమంటే ఒక స్టెప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక్క స్టెప్ మారిపోతుంది. అంటే చివరి అంకెలు గుణకారం చేసిన తర్వాత ఈ మధ్యలోది గుణకారం చేయాలి, తర్వాత వచ్చినది యాడ్ చేసుకోవాలి. చూడండి, చూద్దాం ఒకసారి, చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఎంత ఎంత వస్తుంది? ఆన్సరా మీరు అనేది? ఇదేనా? ఎట్లా చేశారు? ఎట్లా మీరు ఈ మెథడ్ యూజ్ చేసుకున్నారా లేదంటే మీ మెథడ్ లో చేశారా? మీకు ఇది చాలా కష్టంగా ఉందా, అది ఈజీగా ఉంది? ఇది కష్టంగా ఉంది, అది కష్టంగా ఉందా? ఓకే. సో మళ్ళీ ఇది కాకుండా నెక్స్ట్ చూద్దాం. అయితే ఇంకా మీరు అందరు చేశారా? అయితే ఇది ఆన్సర్ వచ్చింది అందరికి? 49,608. ఒకసారి చూద్దాం, ఇందులో చూద్దాం ఒకసారి. 6 8 ఎంత? ఓకేనా? సెకండ్ తర్వాత ఏం చేద్దాం? 8 ముళ్ళు ఎంత? 8 ముళ్ళ 24 ప్లస్ 7 42. సో 48 రాసుకోండి. ఇక్కడ మనం 24 ప్లస్ 42 ఎంత? 24 ప్లస్ 42 66. 66 కదా? 6 3 6 0 7 8. ఇక్కడ చూడండి మళ్ళీ. ఇప్పుడు ఇది చేయాలి. ఫస్ట్ స్టెప్ ఓన్లీ చేసాం, నెక్స్ట్ ఇది చేసాం, నెక్స్ట్ ఇలా చేయాలి. 6 8 ఎంత? 7 ముళ్ళ 6 0 6 0. రైట్, ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. సో 48 21 ఎంత? ఓకేనా? వచ్చిందా? తర్వాత సో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ చివరగా ఉన్నది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. దీని కిందది 6 3 6 0 7 8 48 66 61 69. 7 6 ఎంత? 42. ఓకేనా? ఇప్పుడు ఇది అడిట్ కూడండి, ఇటు సైడ్ ఉన్న అంకెలు. ఇక్కడ అంకెలు కూడండి. 42 69 66 48 కూడండి ఇటు సైడ్. 4 ఆన్సర్ రావాలి. మీ ఆన్సర్ వచ్చిందా? చెక్ చేసుకోండి ఒకసారి.
60, 40, చెప్పండి ఎంత వచ్చింది? వినపరాల సరిగా, మీరు ఏదేదో అడుస్తున్నారు. నేను అంత కూడమని చెప్పలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది కదా, ఈ ముందు దాంతో కూడాలి. 8, ఓకే. 6, 4 ఎంత? 6 + 4, 6 + 4 10 కదా, ఒకటి పక్కన పెట్టుకోండి. 6 + 9 15 కదా, 15 కదా, 15 + 1 16 కదా, ఒకటికి ఇలానే ఉంటుంది. తర్వాత 6 + 2 ఎంత? 8 + 1 9. చివరిగా 4 అలానే పెట్టుకోండి. ఇదే ఆన్సర్ వచ్చిందా? మీ ఆన్సర్ ఇదే కదా, 9608. సో ఇలా చెయ్యాలి. ఫస్ట్ చూడండి, ఏదైనా సరే మనం ఈ మెథడ్లో చేస్తే చాలా ఈజీ. అంటే మీరు మీ మెథడ్లో చేస్తున్నారు, అయితే ప్రాక్టీస్ చేస్తే బాగా ఈ మెథడ్ చాలా ఈజీ ఉంటుంది ఆ మెథడ్తో కంపారిజన్ చేసుకుంటే. ఓకే, ఎనీవే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి నెక్స్ట్ ఏ టాపిక్ ఉంది? ఫస్ట్ చాప్టర్ అయితే, ఫస్ట్ చాప్టర్లో ఏవే ఉన్నాయి ఇంకా పెండింగ్ మీకు మేడం చెప్పేవి? ఏ టాపిక్స్ ఉన్నాయి చెప్పేవి మేడం ఫస్ట్ చాప్టర్లో? స్టార్ట్ అయిందా? అయితే మీరు ఎక్సర్సైజ్ అని చేశారా ఇవన్నీ కూడా మొత్తం? ఈ యూనిట్ అభ్యాసం అంటే ఫస్ట్ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా మీ దగ్గర? ఫస్ట్ లెసన్ మొత్తము మీరు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవన్నీ చేశారా, సాల్వ్ చేశారా? సో ఫస్ట్ చాప్టర్ లో ఏం పెండింగ్ లేదంటారు, అంతేనా? మేడం 2.1 లో ఉన్నారా? ఓకే. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, పూర్ణాంకాలు అంటే ఏంటి? ఒకరు లేసి చెప్పండి. పూర్ణాంకాలు అంటే ఏంటి? సెకండ్ లైన్ లో ఒకరు లేండి, రెండవ బెంచ్ లో. రెండవ బెంచ్ లో ఒకరు. పూర్ణాంకాలు అంటే ఏంటి? మేడం చెప్పే ఉంటారు కదా. సహజ సంఖ్యలు అంటే ఏంటి? ఫస్ట్ క్లోజ్ చేయండి, మీరు సైలెంట్ గా ఉండండి. సహజ సంఖ్యలు అంటే ఏంటి? సహజ సంఖ్యలు చూడండి, ఇక్కడ చూడండి, వీడు ఏమడిగారు? సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా కదా? చెప్పండి.
సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పండి. రెండవ లైన్ ఇప్పుడు లేసారు కదా, వాళ్ళే చెప్పండి. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచా? పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలేనా? పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవుతాయా? పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవుతాయా? పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవుతాయి, కానీ సహజ సంఖ్యలు పూర్ణాంకాలు కావు. ఎందుకంటే పూర్ణాంకాలు మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అయితే సహజ సంఖ్యలు అన్ని పూర్ణాంకాల్లో ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి అంటే కావు అని చెప్పాలి. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయంటే అవును అని చెప్పాలి. ఓకే, ఓకేనా? అర్థమైందా? ఏం చెప్పాను అర్థమైందా? ఫస్ట్ థర్డ్ బెంచ్ లో ఒకరు లేండి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అవుతాయా కావా? సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? ఫస్ట్ బెంచ్ లో ఒకరు లేసి చెప్పండి. సెకండ్ ఆన్సర్, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. చూడండి, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. ఓ ఎగ్జాంపుల్ సి ఒకసారి చూడండి. చూడండి, పూర్ణాంకాలు మీకు పూర్ణాంకాలు కదా, ఒక్క సెకండ్ చూడండి. ఇది పూర్ణాంకాలు అనుకోండి. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ పూర్ణాంకాలు కదా. సహజ సంఖ్యలు ఏంటి ఇందులో? ఇవేనా? ఈ సహజ సంఖ్యల అయితే పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవుతాయి కదా. సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయా? నాకు అవన్నీ కన్ఫర్మ్ ఇవన్నీ కాదు, కానీ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత, సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంది బాగా చూసి చెప్పండి. ఫస్ట్ చదవండి, ఒకరు లేచి చదవండి క్వశ్చన్. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్? ఇక్కడ చూడండి, ఈ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? ఎట్లా అవుతాయి? 0 ఉందా సహజ సంఖ్యలలో? మరి అవుతాయని ఎట్లా అంటారు? పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవుతాయా అంటే ఫస్ట్ క్వశ్చన్ కి సహజ సంఖ్యలలో 0 ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, ఎవరైనా సరే లేసి కరెక్ట్ గా చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఎందుకు కాదు, ఎందుకు అవును. ఇప్పుడే చెప్పారు సార్, రీజన్ కూడా చెప్పాలి. సహజ సంఖ్యలు 1 నుంచి ఉంటాయి సార్, పూర్ణాంకాలు 0 నుంచి ఉంటాయి సార్. ఓకే, కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ సేమ్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, సెకండ్ క్వశ్చన్ అదే అడిగారు. ఏంటి? సహజ సంఖ్యలు పూర్ణాంకాలు, పూర్ణాంకాలు సహజ సంఖ్యలు. క్లారిటీ ఉండాలి.
సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా అంటే కావు. ఫస్ట్ దానికి ఆన్సర్ కాదు. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా అంటే అవును. సార్ ఎందుకు స్కూల్లో కాదు అని పెట్టారు సార్ రెండో క్వశ్చన్. మేడమా? ఫస్ట్ది ఎస్ అని పెట్టారు, సెకండ్ది కాదని పెట్టారు. ఓకే, లెట్స్ సీ, నేను చూస్తాను. మేడం మీకు చెప్తాను ఇప్పుడే ఆన్సర్ ఎట్లు చూస్తా. ఓకే, లెట్స్ సీ, మేబీ బై మిస్టేక్ మేడం పెట్టి ఉండొచ్చు, చూద్దాం. ఓకే, అయితే పూర్ణాంకాలు మీకు క్లారిటీ ఉందా? పూర్ణాంకాలు అనేది 0 నుంచి స్టార్ట్ అవుతాయి, సహజ సంఖ్యలు అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి అంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాలు ఎలా అవుతాయి? ఆలోచించండి మీరు ఒకసారి. తర్వాత మేడం అడగండి చేసుకోండి. అంటే మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఒకసారి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి అంటే మనం ఈ చాప్టర్ అనేది పూర్ణాంకాలు చాప్టర్ చదువుతున్నాము. పూర్ణాంకాలు అంటే 0 ఉంటేనే పూర్ణాంకాలు అంటాం, లేదంటే అనం అన్నమాట. ఓకే, సో క్లారిటీగా మీరు చూడండి ఒకసారి. ఓకే, తర్వాత పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయంటే పూర్ణాంకాలు సహజ సంఖ్యలు ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే అవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 1, 2, 3, 4 అన్ని కూడా ఉంటాయి. ఓకేనా? సో ఒకసారి మీరు క్లారిటీగా మీరు ఉండండి. మేడం బై మిస్టేక్ చెప్పి ఉంటారు అయి నాకు తెలియదు, బట్ మీరు క్లారిటీగా ఉండండి వాటిపైన. ఓకే, సంఖ్యారేఖ అంటే ఏంటి? చివరి బెంచ్లో సంఖ్యారేఖ అంటే ఏంటి? చివరి బెంచ్లో సంఖ్యారేఖ అంటే ఏంటి? మూడో బెంచ్ లో సంఖ్యారేఖ అంటే ఏంటో చెప్పండి. మూడో బెంచ్ లో మూడో బెంచ్ అడిగాను. మూడో బెంచ్ మూడో బెంచ్. మీరు మనుషులు కాదా? నేను ఇందాకనే చెప్పాను. అమ్మాయి ఇందాక వేసింది పుల్లగా మీరిద్దరు. మూడో బెంచ్ లో ఒకరు లేయండి. సో లేసారు కదా. సంఖ్యారేఖ అంటే ఏంటి? సింపుల్ క్వశ్చన్, నేనేం పెద్ద క్వశ్చన్ ఏం అడగలేదు, మీకు తెలిసిన క్వశ్చన్ అడిగాను. చూడండి సంఖ్యారేఖ గురించి 2.0 కదా, అది ఎంత? 2.0. సో అభ్యాసం 2.0 కాబట్టి సంఖ్యారేఖ అంటే ఏంటి? ఒక సరళ రేఖపై ఉన్నటువంటి సంఖ్యలను ఉన్న సముదాయాన్ని సంఖ్యారేఖ అంటారు. ఓకే, సరళ రేఖపై ఉన్న సంఖ్యా సముదాయాన్ని సంఖ్యారేఖ అంటారు. ఓకే, చూడండి అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక ఉదాహరణ ఇచ్చారు. ఓకే, ఏమి ఇచ్చారు ఉదాహరణ? చూడండి ఇక్కడ 6 - 2 అంటే 6 - 2 అంటే 6లో నుంచి 2 తీయాలి. అంటే మనం ఈ సంఖ్యారేఖ పైన ఎలా రాయాలి అనేది ఇక్కడ ఇచ్చారు.
ఎలా ఇచ్చారు అంటే చూడండి ఒకసారి. మనం నెక్స్ట్ ఇంకొకటి తెలుసుకుందాం. ఫస్ట్ ఇలా 6 - 2 సంఖ్యారేఖ పైన గీయమని చెప్పారనుకోండి, ఎలా గీయాలి? 6కి 1 తక్కువ ఎంత అవుతుంది? అంటే ఇటు పక్క వెళ్తే మైనస్ అవుతుంది, ఇటు పక్క వెళ్తే మైనస్ అవుతుంది, ఇటు పక్క అయితే ప్లస్ అవుతుంది. ఎలా అవుతుంది అని చూడండి ఒకసారి. ఇప్పుడు 1 ఉందనుకోండి, 1 ఉందనుకోండి, ఓకే. 1లోకి మనం ఇటు పక్క ఎన్ని సున్నాలు పెట్టా ఏమవుతుంది? వాల్యూ ఏమవుతుంది? వాల్యూ పెరగదు అనమాట, వాల్యూ పెరగదు, ఓకేనా? సో వాల్యూ పెరగదు. అదే వాల్యూ ఇటు పక్క పెరిగే కొద్దీ కుడి పక్కకు పెరిగే కొద్దీ పెరుగుతుందా? ఓకేనా? ఒకవేళ 6 - 2 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఒక చోట ఇలా వేసుకోండి, మళ్ళీ ఇంకొక చోట ఇలా వేసుకోండి. ఇప్పుడు 2 అవుతాయి అన్నమాట. సో ఇది సరళ రేఖ పైన సంఖ్యారేఖ పైన మనం గుర్తించటం. ఇక్కడ అంతేనా ఇచ్చింది మనకు? చూడండి, ఇక్కడ అంతేనా ఇచ్చింది? 1 మైనస్ ఏమి ఇవ్వలేదు, 1 ఇచ్చారు. 6 - 2 అంటే 1 ఇచ్చారు. అదే మనము 5 + 3ను ఎలా సంఖ్యారేఖ పైన గుర్తించవచ్చు చూద్దామా? చూడండి, ఇవన్నీ మీకు ఇచ్చినవి ఎగ్జాంపుల్స్ అన్నట్టు. చూడండి, అన్నీ మనం చూసుకుందాం. ఏమి ఇచ్చారు? ఫస్ట్ 5 + 3, రెండవది ఏంటి? ఇంకా రెండవ క్వశ్చన్ 5 - 3 3 + 5 - 3 3 + 5 చూడండి సరే. ఒకరు లేయండి, ఎవరొకరు. ఒకరు లేయండి, లేసారా? ఓకే. సో 5 + 3 అంటే ఫస్ట్ మనం 5ని ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడేనా? 5 స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 అంటే ఎలా చేయాలి? ఇలా ఇదేనా? సో మనం 5 + 3 అన్నప్పుడు కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి 5 + 3 అంటే 5 సార్లు 5 తర్వాత 3 ఎలా వచ్చింది అని చెప్పి. సో మనం ఇది కుడి పక్కకు వేసుకున్నాం. ఎందుకు అంటే వాల్యూ అనేది పెరుగుతుంది. సో ప్లస్ ఇచ్చినాడు, మధ్యలో ఏమి ఇచ్చారు? ప్లస్ ఇచ్చినారు. అది ఇంకొకరు లేయండి, మీరు ఎవరో ఒకరు లేయండి. సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఓకే. సో 5 - 3 అంటే ఎలా? ఫస్ట్ చూడండి, ఇచ్చిన వాల్యూలో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ అనేది 5 అన్నప్పుడు 5 దగ్గర ఒక లైన్ వేసుకోండి, ఓకే. తర్వాత ఈ యొక్క మైనస్ గుర్తు ఉంటే మనకు ఎడమ పక్కన వెళ్ళాలన్నట్లు, అదే ప్లస్ ఉంటే కుడి పక్క వెళ్ళాలన్నట్లు. అర్థమైందా? సో 5 - 3 అంటే ఏ పక్కకి వెళ్ళాలి? మైనస్ ఉంది కాబట్టి కుడి పక్కకు వెళ్ళాలా, ఎడమ పక్కకు వెళ్ళాలా? సో ఎడమ పక్కకు ఎన్నిసార్లు వెళ్ళాలని చెప్పాడు? 3 సార్లు కదా. అంటే 1 2 3. ఓకేనా? నెక్స్ట్ శివ లే ఒకసారి. సో ఇక్కడ మనం 3 4 5 6 7 8 10 11 12. ఇప్పుడు 3 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నేను
మూడు దగ్గర లైన్ పెట్టుకోవాలా? 3 + 5 అంటే 3 దగ్గర లైన్ పెట్టుకోవాలా? తర్వాత ఏమి ఇచ్చారు ఇక్కడ? ప్లస్ మైనస్? నేను శివాని అడుగుతున్నా. ప్లస్ ఉంది కదా, కుడివైపు వెళ్ళాలా ఎడం వైపుకి వెళ్ళాలా? శివ ఇక్కడ ఏ వైపుకి వెళ్ళాలి? కుడివైపుకి వెళ్ళాలి, ప్లస్ ఉంది కాబట్టి. అప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాలని చెప్పారు అక్కడ? 5 సార్లు వెళ్ళాలి. అంటే 1 2 3 4 5. ఓకేనా? ఇదే అన్నమాట ఆన్సర్ దీనికి. 1 1 1 1 1 అని పెట్టుకోండి సైడ్ పైన. ఓకే, తర్వాత ఇంకొకరు లేండి. లేని వాళ్ళు లేయండి, లేచిన వాళ్ళు లేదండి. లేని వాళ్ళు లేస్తారా? ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? అదేంటి కొద్దిమంది ఆలోచిస్తారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దీన్నే చూడాలి, అంకెను. ఫస్ట్ ఇచ్చిన అంకెను చూడాలి. 10 అని ఉంది కదా, 10 పైన లైన్ వేసుకోండి. +1 అన్నారు. +1 అంటే ఎన్నిసార్లు చేయాలి? ప్లస్ అంటే ఏంటి ఇక్కడ? కుడి పక్కక ఎడం పక్కక? సో కుడి పక్కకు అంటే కుడి పక్కకు ఎన్నిసార్లు చేయాలి? సో ఒకసారి ఇలా బేసేసి లైన్ 1 అని రాయాలి అంతే. ఓకేనా? అర్థమైంది అందరికి? సో ఇంకొకరు చూడండి, ఇంకొక లాస్ట్ క్లోజ్ చేద్దాం క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో వేరే చూసుకుందాం. చూడండి ఇక్కడ రైట్ 8 ఉంది. 8 - 5 లేని వాళ్ళు లేండి ఒకరు. లేవండి వదిలేసారా? ఓకే ఓకే, 8 - 5 అని చెప్పారు. ఫస్ట్ ఏం చేయాలి? 8 వైపు అందరూ సైలెంట్ గా ఉండండి. 8 వైపు లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? 8 - 5లో మైనస్ ఉంది కదా, కుడి వైపుకు వేయాలా ఎడమ వైపుకు వేయాలా లైన్? రేఖ అంటారు. రేఖ ఎడమవైపుకి వెళ్ళాలి కుడివైపుకి వెళ్ళాలా? మైనస్ ఉంది అక్కడ, కుడి పక్కన ఎడమ పక్కన? గట్టిగా చెప్పమ్మా, గట్టి చెప్పు. కుడా ఎడమా? కుడా. ప్లస్ అనేది కూడా మైనస్ అనేది కూడా? మైనస్ అంటే ఎడమ వైపు, ప్లస్ అంటే కుడివైపు. మైనస్ అంటే రాసుకోండి ఒకసారి. మైనస్ అంటే ఎడమ వైపు, ప్లస్ అంటే కుడివైపు. సో ఫస్ట్ ఏం చేయాలంటే 8 ఉంది కదా, 8 వైపు లైన్ వేసుకోండి. తర్వాత మైనస్ ఉంది కదా ఇక్కడ, మైనస్ అంటే ఎడమ వైపు. సో మనం ఎడమ వైపు ఎన్నిసార్లు రేఖ వేయాలి? 5 సార్లు, అంతేనా? సో 5 సార్లు 1 2 3 4 5. 6 కాదు 5. సో అలా 1 1 1 అనేది ఇట్లా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మొత్తం అయిపోయాయి ఇక్కడ ఈ క్లాస్లో. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కొన్ని టాపిక్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటి? 27 46 మధ్య పూర్ణాంకాలు అభ్యాసం 2.1లో ఎగ్జాంపుల్స్. నేను మీకు ఏమైతే మీరు చేయలేరో అవే చెప్తాను ఎక్కువ. అంటే మీరు చేసేటువంటి చెప్పను, బట్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు మేడం ఇస్తారు కాబట్టి అవన్నీ చేద్దాం రేపు నెక్స్ట్ క్లాస్లో కూడా. ఎంతవరకు అయిపోయింది మేడం చెప్పేది? 2.0 అయిపోయిందా? స్టార్ట్ చేశారా? ఇప్పటి వరకు మీరు ఇక్కడ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాను కదా, అది మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఒక పక్కన రాసుకోండి ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలి. ఒకసారి చేయండి మీరు సొంతంగా. ఈ 5 కూడా అందరూ చేయాలి. మేడం మీరు ఒకసారి చూడండి మేడం,
ఈ 5 చేశారో లేదో ఎగ్జాంపుల్స్ వాళ్ళ రఫ్ బుక్లో అయినా సరే ఏదో ఒక బుక్లో చేసి చూపించండి మేడంకి. ఓకే, సో అందరికీ మళ్ళీ మనం నెక్స్ట్ రేపు 50 క్లాస్లో కలుద్దాం. బాయ్.